గురువుగారు భస్మాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. అటువంటి భస్మాన్ని ఎలా ధరించాలి? భస్మానికి సంబంధించినటువంటి విషయంలో చెప్పేటప్పుడు విభూతిర్భూతిరైశ్వర్యం అన్నారు. అన్ని రకాల ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు రావాలంటే ప్రతివాడు కూడా విభూతి ధారణ చేయమన్నారు. యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలో తయారైనటువంటి ఏ భస్మమైతే ఉంటుందో అది శ్రేష్టమన్నారు. అది కాకపోతే గోమయం, ఆవు పిడకలతో తయారు చేసినటువంటి దాన్ని దహించి కాల్చి దాన్ని బాగా శోధించి వస్త్రకాయితం బట్టి దానిలో సుగంధ ద్రవ్యాలు వేసి పచ్చకర్పూరం మొదలైనటువంటివి వేసి వాటిని ధరించమన్నారు. ఇది ఎప్పుడు ధరించాలంటే ఉదయం ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత శుచిగా శరీరం పూర్తిగా భౌతికమైనటువంటిది కాకుండా మానసికమైనటువంటి శుద్ధి కూడా కావాలంటే భస్మధారణ చేయమన్నారు. ఇది శాస్త్ర ప్రమాణంలో పూర్వకాలంలో చెప్పిన మాట ఏంటంటే శరీరంలో 12 భాగాల్లో విభూతిని ధరించమన్నారు. అంటే లలాటం మీద ధరించండి, భుజాల మీద ధరించండి, చేతుల మీద 3 చోట్ల, హృదయం మీద 3 చోట్ల, వెనక భాగంలో 2 చోట్ల, ఇట్లా ఒక 12 నుంచి కొంతమంది 24 అంటారు, కొంతమంది 12 చోట్ల అంటారు. ఇట్లా శరీరంలో భస్మాన్ని ధరించాలి అన్నారు. ఇట్లా ధరిస్తే ఏమవుతుందంటే మృత్యుంజయుడవుతాట. అంటే యమధర్మరాజు కూడా ఎవరి శరీరం మీద అయితే భస్మం ఉంటుందో ఆ భస్మం ఉన్న వారి శరీరం జోలికి రానంటారు. అంతేకాకుండా ఆ శరీరం పవిత్రం అవుతుందన్నారు. ఇంకా ఎంత గొప్ప విషయం అంటే శరీరం వెళ్ళిపోయిన తర్వాత అంత్య సంస్కారం చేస్తూ దహన సంస్కారాలు చేసే ముందు కూడా స్నానం చేయించి విభూతి పెడతారు. విభూతిర్భూతిరైశ్వర్యం, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంస్కారాన్ని ఇస్తుంది, పాపరాహిత్యాన్ని కూడా కలిగిస్తుంది, పాపము కూడా పోతుంది. శివపురాణంలో కూడా మనకి కథ ఉంది చక్కగా. వామదేవుడు అనేటువంటి ఒక ఋషి ఒంటి నిండా విభూతి పూసుకొని శరీరం నిండా గంగానదిలో స్నానం చేసి శరీరం నిండా విభూతి పోసుకుంటే ఒక బ్రహ్మరాక్షసుడు ఎదురయ్యాక. బ్రహ్మరాక్షసుడు ఎదురై చంపేద్దాము తినేద్దామని ఎదురుగా వస్తే ఎప్పుడైతే ఆయన ముట్టుకున్నారో ఆయన శరీరం మీద ఉండేటువంటి భస్మము ఇతని శరీరానికి తగిలిందిట. అతను బ్రహ్మరాక్షసత్వాన్ని వదిలిపెట్టి మళ్ళీ మానవుడిగా మారాడు. శాప విమోచన కూడా కలిగింది. కనుక ఎప్పుడు కూడా రుద్రాక్షలు ఒకటి, విభూతి భస్మం ఒకటి ధరించడం చాలా శ్రేష్టం. అయితే దీనికి ఇంకా ఎంత గొప్ప మహిమ చెప్పారంటే శరీరంలో ఆరోగ్యం లేకుండా మంచం మీద ఉండి స్నానం చేసే అవకాశం లేకపోతే శరీరానికి కనుక భస్మం ధరిస్తే విభూతి స్నానం అంటారు, స్నానం చేసినట్టు లెక్క. అంటే ఏదైనా ఆరోగ్యం బాగలేక జ్వరం వచ్చో లేకపోతే మంచం మీద ఉండో ఆపరేషన్ అయ్యో ఏదో ఉన్న సమయంలో భగవన్నామస్మరణ చేయాలంటే శుచి అవ్వాలి కదా. శరీరం శుచి కావాలంటే భస్మాన్ని శరీరం ధరిస్తే స్నానం చేసినట్టు లెక్క అన్నారు. కనుక అటువంటి విభూతి చాలా పవిత్రమైనది. ఇది పరమేశ్వరు యొక్క స్వరూపం. పరమేశ్వరుడు మన దగ్గర ఉన్నట్టు లెక్క, మన శరీరం మీదే పరమాత్మ ఉన్నట్టు లెక్క. కనుక అటువంటి విభూతిని ధరిస్తే సర్వ అవలక్షణాలు పోతాయి, పిశాచ బాధలు కూడా పోతాయి, గ్రహాల యొక్క పీడ కూడా విభూతి ధారణ ద్వారా పోతుందనేటువంటిది శివపురాణం, అనేక పురాణాలు, కూర్మ పురాణంలో కూడా దీని గురించి విశేషమైన విషయం చెప్పారు. దేవి భాగవతంలో కూడా ఈ విశేషం ఉంది. భారతంలో కూడా విభూతి వైభవాన్ని చెప్పబడింది. కనుక ప్రతివారు కూడా సర్వశుభాలు కలగడానికి, అమంగళాలు తొలగడానికి విభూతిని ధరింతురుగాక.